నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు. కార్యకర్తలతో విందు భోజనం. కార్యకర్తలే టీడీపీ బలం బలగం. టీడీపీని అడ్రస్ లేకుండా చేస్తామన్న వారే అడ్రస్ లేకుండా పోయారు. మంత్రి లోకేష్ వ్యాఖ్యలు. కలెక్టర్ అన్సారియా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గా బదిలీ. నూతన కలెక్టర్ గా సాయికాంత్ వర్మ నియామకం. వాడవాడలా ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. రెపరెపలాడిన పార్టీ పతాకాలు. సంక్షేమానికి కేర్ ఆఫ్ టీడీపీ అన్న ప్రజాప్రతినిధులు, నేతలు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్. సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ఎన్ని కుట్రలు చేసినా టీడీపీని ఎవరూ ఏమీ చేయలేకపోయారని, ఇకపైన చేయలేరని టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. వైకుంఠపాలి రాజకీయాలు ఇటు పార్టీకి అటు రాష్ట్రానికి నష్టమని సీఎం చంద్రబాబు తెలిపారు. సమర్థవంతంగా పనిచేసే కార్యకర్తలకే పార్టీలో గుర్తింపు ఉంటుందని చెప్పారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన 44వ టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. పార్టీ జెండాని ఆవిష్కరించడంతో పాటు ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. మంత్రి నారా లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, ఇతర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక మూడు ముక్కలాటలా ఉండదని, రాష్ట్రానికి ఒకే రాజధాని, అది అమరావతి మాత్రమేనని చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీ బలంగా మారాలని, రానున్న రోజుల్లో పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలే ప్రజాప్రతినిధులుగా ఎదుగుతారని, వారిని గుర్తించే బాధ్యత లోకేష్ దేనని తెలిపారు. ఈ సందర్భంగా ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో పలువురు కార్యకర్తలను సత్కరించి విందు భోజనం పెట్టారు. కొంతమందికి అమరావతి అంటే దేవతల నగరం కాబట్టి వీళ్ళకి ఇష్టం లేదు. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అమరావతి అజేయం, అమరావతి శాశ్వతం. ఇంకో పక్క అధికారంలో కూడా కొంతమందికి కాకుండా జనాభా దామాషా ప్రకారం అన్ని వర్గాల్ని పైకి తీసుకొస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. పార్టీ పదవుల్లో, రేపు చట్టసభల్లో, అదే మరి ఏ కార్యక్రమం వచ్చినా అందరికీ న్యాయం చేసే కార్యక్రమాన్ని తీసుకొస్తాం. ఇంకో పక్క మా ఆడబిడ్డలు మగవారితో సమానంగా ఆడబిడ్డల సత్తా ఏంటో చేసి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, గౌరవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 3 ఏళ్ళు 50% అసెంబ్లీ సీట్లు పెరుగుతున్నాయి. 33% ఆడబిడ్డలకు రిజర్వేషన్లు వస్తున్నాయి. ఇది శుభవార్త. ఎవరైనా పోటీ పడాలంటే అంటే కట్త్రోట్గా కాదు, అడ్డుదొడ్డంగా కాదు, కష్టపడి పనిచేసి క్రమశిక్షణతో పనిచేసి మీరెక్కడున్నా మీ సామర్థ్యాన్ని, మీ శక్తిని మీరు నిరూపించండి. మిమ్మల్ని ఐడెంటిఫై చేసే బాధ్యత ప్రధాన కార్యదర్శి లోకేష్ గారిది. దాన్ని అమలు చేసే బాధ్యత నాది. తెలుగుదేశం పార్టీని అడ్రస్ లేకుండా చేస్తామని మాట్లాడిన వాళ్ల అడ్రస్లే గల్లంతైనాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన 44వ టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. కార్యకర్తలే పార్టీకి బలం బలగమని చెప్పారు. జగన్ క్రెడిట్ చోరీ డిజార్టర్తో బాధపడుతున్నారని, అందుకే టీడీపీ చేపట్టిన ప్రతి పనిని ఆయన ఖాతాలో వేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పార్టీ కార్యకర్తలకు అన్ని విధాల అండగా నిలవటంతో పాటు రాజకీయంగా కూడా వారి అభ్యున్నతికి కృషి చేయనున్నట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తా ఉన్నారు కొంతమంది, ఇప్పుడు వాళ్ళే అడ్రస్ లేకుండా పోయారు. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? 2019 నుంచి 24 వరకు
ఎన్ని అరాచకాలు చేశారో మనందరం చూసాం. 79 మంది కార్యకర్తలు నాయకుల్ని ఆనాటి పాలకులు చంపేస్తాం కూడా జరిగింది. తోత చంద్రయ్యని చంపేస్తే పాడి మోసింది మన సిబిఎన్. ఆ కుటుంబానికి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చింది మన సిబిఎన్. కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ స్వార్థం కోసం కార్యకర్తల చేత కత్తి బట్టిస్తారు. కానీ మన సిబిఎన్ కార్యకర్తల పిల్లలకి పుస్తకాలతో పట్టించారు. ఫ్యాక్షన్ దాడిలో మన కార్యకర్తలు చనిపోతే ఆ పిల్లల్ని స్వయంగా దత్తకు తీసుకుని చదివించి ప్రయోజకులుగా మార్చింది మన సిబిఎన్. నేను ఆ పిల్లల్ని పాదయాత్రలో కలిసా. ఒకరు డెలాయిట్, ఒకరు గూగుల్ అంతర్జాతీయ సంస్థల్లో వాళ్ళు పనిచేస్తాం కూడా జరుగుతుంది. కార్యకర్తలపైన నేతలపైన కేసులు పెట్టారు. మన దేవాలయంగా భావించే ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. మన సిబిఎన్ ఇంటిపై దాడి చేశారు. ఏం తప్పు చేయని మన సిబిఎన్ని 53 రోజుల్లో జైల్లో బంధించారు. వాళ్ళందరికీ చెప్తున్నా, క్లేమోర్ మైన్కే భయపడని బ్లడ్ మాది. మీరు పెట్టే కేసులు దాడులకి మేము భయపడతామా? ఈ మధ్యన జగన్ చూస్తుంటే బాధేస్తుందండి. ఆయనకి క్రెడిట్ చోరీ డిసార్డర్, అంటే క్రెడిట్ చోరీ జబ్బు. దాని పేరు సిసిడి అని నేను పెట్టి ఆయనకు వచ్చిందండి. మొన్నే నుంచుని ఏకంగా ఆసిలర్ మిత్తల్ ప్రాజెక్ట్ ఆంధ్ర రాష్ట్రానికి రావట్లేదు, లోకేష్ అబద్ధాలు చెప్తానంటాడు. భూమి పూజ అయిన తర్వాత ఏకంగా ఆయన బయటకు వచ్చి నేనే తీసుకొచ్చాను, వాళ్ళ భూమి నేనే గెట్టేచ్చా అంటాడు. పాపం ఆయనకి ఈ జబ్బు నుంచి త్వరగా కోలుకోవాలని ఈ సభాముఖంగా ఆ దేవుడు కూడా నేను ప్రార్థిస్తున్నా. రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా బదిలీ చేశారు. జిల్లాకు నూతన కలెక్టర్గా సాయికాంత్ వర్మను నియమించారు. తమీం అన్సారియా కలెక్టర్గా తనదైన ముద్రను వేశారు. ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు సీఈఓగా ఉన్న సాయికాంత్ వర్మను జిల్లాకు బదిలీ చేశారు. ప్రతి తెలుగువాడు గర్వంగా చేసుకునే పండుగ ఈ ఆవిర్భావ దినోత్సవం అని ఎమ్మెల్యే గల్లా మాధవి వెల్లడించారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులు అన్న ఎన్టీఆర్ అని కొనియాడారు. నేడు రాజకీయాల్లో ఆడపడుచులు తలెత్తుకుని రాజకీయాల్లో పనిచేయడానికి ప్రధాన కారణం అన్న ఎన్టీఆర్ అని, ఆయన తర్వాత చంద్రబాబు నాయుడని ఆనందం వ్యక్తం చేశారు. ఆంధ్రుల ఆడపడుచులందరూ కూడా ఆత్మగర్వంతో తలెత్తుకుని ముందుకు వెళ్తున్నారు అనంటే అన్న నందమూరి తారక రామారావు గారి నుంచి మొదలైన ఈ యొక్క ఆనందం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత లోకేష్ గారితో కూడా ఇది ఇలాగే కంటిన్యూ అవడం అనేది నిజంగా మేము ఈ ఆంధ్ర రాష్ట్రంలో అలాంటి నాయకుల కింద నిజంగా ఉన్నాము అన్నందుకు చాలా సంతోషించదగ్గ విషయం. ఇవి కేవలం తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి మాత్రమే సాధ్యం తప్ప మరెవరు ఇంత లోతైన ఆలోచన కానీ ఇంత దార్శనికమైన ఆలోచన కానీ చెయ్యలేరు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ, ఇక్కడ ఉన్న అందరికీ, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ మీరు అందించిన అశేష కృషికి నేటి గుర్తింపు సన్మాన కార్యక్రమం పెట్టారు. దానికి నిజంగా మీ అందరికీ పాదాభివందనం చేస్తూ టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మత్స్యకారులు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. కృష్ణానదిలో తెలుగుదేశం పార్టీ జెండాలతో పడవల ర్యాలీ చేశారు. ప్రకాశం బ్యారేజ్ సమీపంలో నిర్వహించిన ఈ ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
పొన్నూరు రోడ్లోని టీడీపీ కార్యాలయంలో పార్టీ జెండాని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఆవిష్కరించారు. అనంతరం టీడీపీ శ్రేణులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేందుకు అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. పేదవాడి ఆకలి తీర్చేందుకు ₹2 కిలో బియ్యం పథకాన్ని తెచ్చారని అన్నారు. సామాన్యుల్ని సైతం రాజకీయాల్లోకి తెచ్చి రాజ్యాధికారం కట్టబెట్టిన మహనీయులు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయన అడుగుజాడల్లోనే చంద్రబాబు నాయుడు రాష్ట్ర హితం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ, దాసరి రాజా మాస్టర్, అబ్బూరి మల్లి, డాక్టర్ శనక్కెల రాజకుమారి, పోతురాజు సమత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రం విడిపోయి ఎక్కడా కూడా పెట్టుబడి రానటువంటి పరిస్థితులుంటే ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దిశతో ఈరోజు నారా లోకేష్ గారు ఒక యువకుడిగా ముఖ్యంగా రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహాన్ని తీసుకొని వచ్చేటువంటి విధంగా దేశంలో వచ్చేటువంటి పెట్టుబడులు 25% మన రాష్ట్రానికి తీసుకుని వచ్చేటువంటి విధంగా రాబోయేటువంటి తరాలకి యువ నాయకుడిగా మన నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి కృషి కానివ్వండి, అనేక మంది నాయకులు ఏదైతే ఒక పక్కన కోడలి శివప్రసాద్ గారు లాంటి వాళ్ళు కానీ అలాగే అనేక మంది హేమాహిమీలు ఈరోజు రాష్ట్ర ప్రజల కోసం పనిచేసినటువంటి పరిస్థితులు కానీ, ఒక పక్కన పేదవాళ్ళకు అవసరమైనటువంటి అనేక కార్యక్రమాలు, ఒక పక్కన పోలవరం లాంటి సంజీవం లాంటి కార్యక్రమాన్ని పూర్తి చేసేటువంటి కార్యక్రమం కానీ. పార్టీ ఆవిర్భవించి 44 సంవత్సరాలు అయినప్పటికీ ఈ 44 సంవత్సరాల్లో 3 ముఖ్యమైనటువంటి ఘట్టాలను గుర్తు తెచ్చుకోవాలి. 1995లో ఒక క్రైసిస్, దాన్ని దాటుకొని ముందుకు వచ్చాం. ఆ తర్వాత 2009 నుంచి 2014 వరకు తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయాలి అనే ఉద్దేశంతో ఆనాడున్నటువంటి నాయకులు చేసినటువంటి కుయుక్తులను ఎదుర్కొని ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు అనేక అంశాల్లో కష్టపడి పార్టీని నిలబెట్టినటువంటి అంశాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. టీడీపీ అంటేనే కార్యకర్తల పార్టీ అని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. 44వ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని గుంటూరులోని ప్రతిపాడు నియోజకవర్గ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. కష్టకాలంలో పార్టీ జెండాను మోసిన ప్రతి కార్యకర్తను గుర్తించిన అధిష్టానాన్ని వారి సంక్షేమానికి అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని బూర్ల రామాంజనేయులు వెల్లడించారు. రాష్ట్రాభివృద్దే లక్ష్యంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పనిచేస్తున్నారని చెప్పారు. దేశానికే తలమానికమైనటువంటి అనేక కార్యక్రమాలు, ₹2 కిలో బియ్యాన్ని ప్రవేశపెట్టి పేదల కడుపు నింపినటువంటి ఆ మహానుభావుని, అదేవిధంగా గుడిసెల్లో ఉంటున్నటువంటి పేదలకి పక్కా ఇల్లు కట్టించినటువంటి ఆ మహానుభావుని గురించి, మహిళలకు ఆస్తికి ఇచ్చినటువంటి ఆ మహానుభావుని గురించి, ఆడపిల్లల చదువుల కోసం ఆరాటపడినటువంటి ఆ మహానుభావుని గురించి, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు, ఇతర వర్గాల్లో ఉన్నటువంటి పేదలకు అండగా నిలబడినటువంటి ఆ మహానుభావుని గురించి ఈరోజు వేనేళ్లుగా పొగుడుకోవడం అనేటువంటిది, ఆయన గురించి మాట్లాడుకోవడం అనేటువంటిది, ఆయన చేసినటువంటి రాజకీయ మార్పుల్లో, పరిణామాల్లో ప్రతి కుటుంబం అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటిస్తూ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానం అభినందనీయమని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాజధాని తీర్మానాన్ని రాజకీయ అవకాశంగా చూడకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే అమరావతి రాజధాని తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రాజధాని ప్రాంత రైతులు పిల్లల కోసం రెసిడెన్షియల్ హైస్కూల్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ పేరుతో మరిన్ని భూములు సేకరించే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని సూచించారు. ఇప్పటివరకు సేకరించిన భూముల్లోనే మంచి రాజధాని నిర్మించాలని సూచించారు. ఇచ్చిన హామీలకు కట్టుబడి రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని అన్నారు. లేకపోతే రైతుల్లో అసంతృప్తి పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ సమావేశంలో ముప్పాళ్ల నాగేశ్వరరావు, జిల్లా సిపిఐ కార్యదర్శి కోట మాల్యాద్రి, జిల్లా సహాయ కార్యదర్శి మేడ హనుమంతరావు పాల్గొన్నారు. ముప్పాళ్ల నెక్స్ట్ది తాలూకా ఆఫీస్ ఆవరణలోని పెన్షనర్స్ హోంలో జరిగిన మాధవీయం కవితా సంపుటి తాలూకా ఆఫీస్ ఆవరణలోని పెన్షనర్స్ హోంలో జరిగిన మాధవీయం కవితా సంపుటి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పలువురు కవులు, కవయిత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాహితీ మిత్రులు అధ్యక్షులు రావి రంగారావు మాట్లాడుతూ
చెన్నైలో హిందీ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ కోడూరు తిరుమల మాధవీయం అనే కవితా సంపుటి రచించడం ఆనందదాయకమన్నారు. ఆమె మరిన్ని పుస్తకాలు రచించాలని ఆకాంక్షించారు. ఈ తీర్మానము ఒక విశ్వాసాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. అలాంటి తీర్మానం చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సిపిఐ పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వం దీన్ని కాలయాపన చేయకుండా ఇదే పార్లమెంటు సెషన్లో ఈ తీర్మానాన్ని చేయాలని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా సిపిఐ పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం. రాజధాని ప్రాంత పిల్లలకి, రైతులకు కానీ, భూమి లేని ఇతర పేద వర్గాల పిల్లలకు కానీ విద్య, సంపూర్ణ విద్య మా బాధ్యత అని చెప్పారు. ఈ ఎలిమెంటరీ హై స్కూల్స్ని, రెసిడెన్షియల్ స్కూల్స్ని 3, 4 రాజధాని ప్రాంతాల్లో, తుళ్ళూరులో, మన్నడంలో, పెనుమాకలో, నెడమల్లో. అమరావతి మండలం మునుగోడులో ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు జరిగాయి. పెదకూరుపాడు ఎమ్మెల్యే భాషం ప్రవీణ్ నాయకుల కార్యకర్తలతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకైన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకను పండుగలా జరుపుకోవడం సంతోషకరమని అన్నారు. 100 రోజులు 100 గ్రామాలు కార్యక్రమంలో భాగంగా ఈరోజు మునుగోడు గ్రామంలో 50వ రోజు కార్యక్రమంలో పాల్గొని ప్రజల వద్ద నుండి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి గ్రామస్తులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నూతన కార్యాలయాన్ని తులసి రామచంద్ర ప్రభు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. బ్రాడీపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన మహిళా స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం, ఉచిత టైలరింగ్ శిక్షణ సెంటర్ను ప్రారంభించడం సంతోషంగా ఉందని తులసి రామచంద్ర ప్రభు అన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ గత 5 సంవత్సరాలుగా గుంటూరు ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఇటువంటి సంస్థలను ప్రజలు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మానవతా సెక్రటరీ కొరిటిపాడు సతీష్ బాబు, టౌన్ ప్రెసిడెంట్ డాక్టర్ కోటా శ్రీనివాస్, ట్రెజరర్ సాయిరాం, పావులూరి రమేష్, శివాజీ, పావులూరి సాంబశివరావు, బిఎన్ మిత్ర, కృష్ణప్రసాద్, మృత్యుంజయ, డాక్టర్ కల్పన, రామారావు, సాంబశివరావు పాల్గొన్నారు. గుంటూరులో గత 5 సంవత్సరాల నుంచి ఇంతమంది మెంబర్స్, ఇంకా చాలామంది ఉన్నారు మెంబర్స్, ఒక 1000 మంది దాకా ఉన్నారు. కార్యక్రమాలు కనీసం 100 మంది వస్తూనే ఉంటారు. వాళ్ళల్లో మహిళలు అందరూ ఉన్నటువంటి ఈ కార్యక్రమం గుంటూరు ఒక సిటీ అయిపోయింది. పూర్వం టౌన్గా ఉండేది. సిటీ అయ్యే కొద్దికి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతానే ఉంటాయి. జనాభా పెరిగే కొద్దికి ప్రాబ్లమ్స్, 10 లక్షల జనాభా దాటింది గుంటూరులో. అలాంటి చోట సేవ అనేది అనేక రకాలుగా అందించాల్సిన అవసరం ఉంది. అది ఆధునిక పద్ధతులతో కానీ, ఈ పరిజ్ఞానం వల్ల కానీ కూడా కష్టాలు కూడా దాంతోపాటు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ముఖ్యంగా పేదలకు కావచ్చు, జబ్బు చేసిన వాళ్ళకి కావచ్చు, ఓల్డ్ ఏజ్ పీపుల్ కావచ్చు, మహిళలకి. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అరండల్పేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యారావు, ఎమ్మెల్యే గల్లామాధవి, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిల్లి మాణిక్యారావు మాట్లాడుతూ తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కన్నాంతరాల్లో నిలబెట్టిన అన్న ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని కొనియాడారు. 2 రూపాయలకు కిలో బియ్యం పథకం తెచ్చి పేదవాడికి పట్టెడన్నం పెట్టిన పార్టీ తెలుగుదేశం అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకువెళ్తూ పార్టీని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, డేగల ప్రభాకర్, మనవ మోహన కృష్ణ, కోవెలమూడి రవీంద్ర, తాళ్ల వెంకటేష్ యాదవ్, వందనాదేవి, చిట్టిబాబు, రావిపాటి సాయి, సుఖవాసు శ్రీనివాసరావు, వేములకొండ శ్రీనివాస్, కసుకుత్తి హనుమంతరావు, గల్ల రామచంద్రరావు, టీడీపీ శ్రేణులు పాల్గొన్నాయి. ఎన్టీ రామారావు గారు ఆనాడు జరుగుతున్నటువంటి రాజకీయ చిత్రాన్ని చూడలేక, రాజకీయ నిరంకుశత్వాన్ని సహించలేక ఈ రాష్ట్ర ప్రజలకి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో 1982లో మార్చి 29వ తారీఖు అంటే ఇదే రోజున వీరి కోసం ఒక రాజకీయ పార్టీ పెట్టాలని తమ్ముడుకోకుండా
ఏ పార్టీ పెడితే బాగుంటుంది, ఏ పేరు పెడితే బాగుంటుందని తెలుగు వారి కోసం పెట్టే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి నామకరణ చేసినటువంటి రోజు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుడు అనే దాని నుంచి ఆవిర్భించింది ఈ పార్టీ. ఇట్లాంటి పార్టీలు మేము ఉండటం కూడా గర్వంగా ఫీల్ అవుతుంటాం. ముఖ్యంగా ₹2 కిలో బియ్యం దగ్గర నుంచి, అట్లాగే మహిళలకి ఆస్తి విషయంలో కానివ్వండి, అట్లాగే పేదవారికి జనతా వస్త్రాల దగ్గర నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలు, అన్నగారు తెలుగంగ ప్రాజెక్ట్ దగ్గర నుంచి నీటిపారుదల ప్రాజెక్టులు కానివ్వండి, అన్ని విభాగాలుగా ముందుగా తెలుగువాడి ఆత్మగౌరవం ఏంటి అనేది ప్రపంచానికి చాటి చెప్పాడు. ఏదైతే పేదవాడున్నాడో వారికి చట్టసభల్లో అవకాశం కల్పిస్తే వారి యొక్క పరిస్థితుల్లోనే మెరుగుపరచుకోవడానికి అవకాశం వస్తుందని చెప్పేసి ఆనాడు నందమూరి తారక రామారావు గారు ఎంతోమంది బీసీలకి అవకాశం కల్పించినటువంటిది మనం చూసాం. ఒక కేఈ కృష్ణమూర్తి గారు కావచ్చు, ఒక దేవగౌడ్ గారు కావచ్చు, యనమల రామకృష్ణ గారు కావచ్చు, ఎర్రవనాయుడు గారు కావచ్చు. ఆ తరం వెళ్ళిపోయిన తర్వాత అదే దానిని పుణికిపుచ్చుకున్నటువంటి మన విజనరీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా కోడూరి తిరుమల మాధవి రచించిన మాధవీయం కవితా సంపుటి పుస్తకాన్ని డాక్టర్ రావి రంగారావు ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. తాలూకా ఆఫీస్ ఆవరణలోని ఫెన్షనర్స్ హోంలో జరిగిన మాధవీయం కవితా సంపుటి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పలువురు కవులు, కవయిత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాహితీ మిత్రులు అధ్యక్షులు రావి రంగారావు మాట్లాడుతూ, చెన్నైలో హిందీ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ కోడూరు తిరుమల మాధవీయం అనే కవితా సంపుటి రచించడం ఆనందదాయకమన్నారు. ఆమె మరిన్ని పుస్తకాలు రచించాలని ఆకాంక్షించారు. చెన్నైలో హిందీ పంతులమ్మగా పనిచేస్తూ తెలుగులో చక్కని కవిత్వం రాశారు. ఈ పుస్తకం ఆవిష్కరణ ఈరోజు ఇక్కడ గుంటూరులో మనం జరుపుకుంటున్నాం. తన మనసు అనే మొక్క, తన మనసు అనే చెట్టు, తన మనసు అనే పొలం ఇచ్చేటటువంటి ఫలాలని, ప్రతిఫలాలని పాఠకులకు అందించాలనే తపనతో వారు తీసుకొచ్చినటువంటి ఈ కవితల సంపుటి మాధవీయం. వారిని మనందరం కూడా ఈరోజు అభినందిస్తున్నాం. ఇలా ఈరోజు మీ అందరి సమక్షంలో నా మాధవీయం, ఇది నాకు మనసులో ఒక కోరిక ఉన్నా కూడా ఇది అవుతుందా కాదా అనే సంకోచం చాలా ఉండింది. మీ అందరి అభిమానం, ఆదరణతో ఈరోజు ఇలా నా కవితా సంపుటి మీ అందరి చేతుల మీదుగా ఆవిష్కరించబడడం చాలా 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 సంతోషం. జన విజ్ఞాన వేదిక, ప్రజారోగ్య వేదిక, ప్రజారోగ్య పరిరక్షణ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఏప్రిల్ 5వ తేదీన విజయవాడలో రాష్ట్ర స్థాయి సదస్సు జరగనుంది. బ్రాడీపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఆరోగ్యంగా జీవించడం ప్రాథమిక హక్కు అని తెలిపిందన్నారు. ఇప్పటికీ అనేక గిరిజన ప్రాంతాల్లో ప్రసూతి సౌకర్యాలు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని చెప్పారు. కానీ నేటి పాలకులు పీపీపీ విధానంలో వైద్య రంగాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. అందుకే విజయవాడలో 5వ తేదీన ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య రంగం తీరుతెన్నులు, పరిణామాలు అనే అంశాలపై సెమినార్ జరగనుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాన్ బాబు, ఉదయ్ భాస్కర్, వెంకట్రావు, శేఖర్ రెడ్డి, శ్యామ్, అనురాధ, స్వాతి పాల్గొన్నారు. సుప్రీంకోర్టు అనేక తీర్పులలో స్పష్టంగా ఆరోగ్యం కూడా జీవించే హక్కులో భాగం అని చెప్పింది. ఈరోజు జీవనశైలి వ్యాధులు విపరీతంగా పెరిగిపోయింది. క్యాన్సర్ లాంటి వ్యాధులు కూడా విస్తృతంగా పెరిగిపోవటం మనం చూసాం. కానీ ప్రభుత్వాలు ప్రజారోగ్యం పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా ఉంది. పెద్ద ఎత్తున కార్పొరేటీకరణ జరిగింది. ఇప్పుడు మన రాష్ట్రంలోనే మనం చూస్తే ప్రభుత్వ రంగంలో నిర్మించవలసిన 10 మెడికల్ కాలేజీలని పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ రంగానికి అప్పగించాలని ప్రభుత్వ నిర్ణయాన్ని మనం చూస్తున్నాం. ఇది కేవలం మెడికల్ కాలేజీకి సంబంధించిన విషయం కాదు. మెడికల్ కాలేజీలు వచ్చే ప్రతి చోట 300 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి మార్కాపురం అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం. నేను అక్కడ మెడికల్ కాలేజీ నిర్మించే చోటకు వెళ్ళి చూశాను ప్రత్యక్షంగా. దాదాపు 80% మెడికల్ కాలేజీ పూర్తి అయిపోయింది. ఇప్పుడు దాన్ని పీపీపీకి అప్పచెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ ప్రభుత్వ రంగంలోనే ఆ మెడికల్ కాలేజీ నిర్మాణం జరిగితే
300 పడకల ఆసుపత్రి కూడా అక్కడ రావడానికి అవకాశం. ప్రతి సోమవారం కలెక్టరేట్, ఎస్పీ, కార్పొరేషన్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. కార్పొరేషన్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ జరగనుంది. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రజలు తమ అర్జీలను meekosam.ap.gov.in లో కూడా నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ తమీం అన్సారియా సూచించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్లను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ జనరల్ కౌన్సిల్ సమావేశాలు ఏప్రిల్ 4, 5 తేదీల్లో గుంటూరులో జరగనున్నాయి. అరండల్పేటలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యు గనిరాజు మాట్లాడారు. అమెరికా తన సామ్రాజ్యవాదంతో ప్రపంచ దేశాలపై దురాక్రమణలకు పాల్పడుతుందని మండిపడ్డారు. అమెరికా ఆంక్షలకు మోడీ ప్రభుత్వం తలొగ్గి రైతాంగానికి అన్యాయం చేస్తుందని దుయ్యబట్టారు. దేశంలో రైతాంగానికి గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పలు విషయాలపై సమావేశంలో చర్చ జరుగుతుందని చెప్పారు. ఈ సమావేశాలకు ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, ఒరిస్సా, కర్ణాటక రాష్ట్రాల ప్రముఖులు రానున్నారని, ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం జాతీయ జనరల్ కౌన్సిల్ సమావేశాల ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్వి కృష్ణ, రెడ్డి శ్రీను, జి శంకర్, నరసింహారావు, కె శంకర్, మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మొత్తం ఈరోజు అమెరికా సామ్రాజ్యవాదంతో ఈరోజు భారత ప్రభుత్వం కొనసాగుతూ అనేక ఒప్పందాలను కూడా చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే అమెరికాతో చేసుకున్నటువంటి ఒప్పందం కారణంగా ఈ దేశంలోకి 9 లక్షల కోట్లు విలువ చేసినటువంటి ఉత్పత్తులు ఈ దేశంలోకి దిగుమతి కానున్నాయి. మరీ ముఖ్యంగా చమురుని రష్యా నుంచి తక్కువ ధర కొనుగోలు చేస్తే దాన్ని కూడా ఆపేయమని ఈరోజు అమెరికా ఆంక్షలు పెడితే ఆపేసినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈరోజు అమెరికాతో చేసుకున్నటువంటి ఒప్పందం కారణంగా వ్యవసాయ రంగం, పాడి పరిశ్రమ, ఆక్వా రంగాలు తీవ్ర సంక్షోభంలో నెట్టుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి విధానాలని వ్యతిరేకించాలని, ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్ని ఆపాలని, భారత ప్రభుత్వం అమెరికాతో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని రద్దు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తోంది. వైసీవరుణ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. బ్రాడీపేటలోని బీహెచ్ స్కూల్లో నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో పలువురు వైద్యులు పాల్గొన్నారు. ఉచితంగా స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించడంతో పాటు మందులను అందించారు. తమ బిజినెస్ నెట్వర్క్ ఆర్గనైజేషన్ ద్వారా ప్రతి ఏడు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వరుణ అనే ఒక బిజినెస్ నెట్వర్క్ అండి. ఈ యొక్క నెట్వర్క్లో మొత్తం 46 మంది ఒక బిజినెస్ ఎంటర్ప్రీనర్స్ ఉన్నామండి. మేమందరం కూడా ఎవ్రీ ఇయర్ ఒక రోజున మంచి రోజు అనుకొని మా హౌస్లో ఉన్న డాక్టర్స్ అందరూ కూడా ఒక సేవా కార్యక్రమం చేస్తుంటాము. ఇది ఈరోజు మా డాక్టర్స్ అందరినీ మేము అడగగానే రిక్వెస్ట్ చేయగానే ఓకే అని అన్నారు. మా హౌస్లో ఉన్న డాక్టర్స్ కాకుండా బయట నుంచి కూడా మాకు డాక్టర్స్ వచ్చారండి. ఈరోజు ఎంతో మేము చాలా గొప్పగా చెప్పుకోగలుగుతున్నాము. అందరికీ ఇక్కడ మెడికల్ క్యాంప్, ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టాము. ఈ మెడికల్ క్యాంపులో డాక్టర్స్ అందరూ చూసి ప్లస్ అలాగే వారందరికీ తగ్గ టెస్టులు కానివ్వండి, బ్లడ్ టెస్ట్ కానివ్వండి, షుగర్, బీపీ అండ్ ఎక్స్రే కానివ్వండి, థైరాయిడ్ స్కానింగు అన్నీ చేసి ప్లస్ అలాగే ఫ్రీ మెడిసిన్స్ కూడా ఇస్తున్నామండి. అలోపతి, ఆయుర్వేద, హోమియో, అలాగే డెంటిస్ట్రీ, ఈ డిఫరెంట్ స్పెషాలిటీ డాక్టర్స్ అందరూ కూడా ఒక వేదిక మీద రావడం అనేది చాలా యూనిక్ థింగ్ అండి. సో అది ఈరోజు జరిగింది. ఇది మన ఈ వైశ్యవరుణ వల్లే పాసిబిలిటీ ఉంది. సో అన్ని స్పెషాలిటీ డాక్టర్స్ అందరూ గుంటూరు నగరం ఉన్న పెద్ద హాస్పిటల్స్ అందరూ కూడా ఈరోజు ఇక్కడ అవైలబుల్గా ఉన్నారు. అందరూ కూడా వాళ్ళ వైద్య సేవలను అందిస్తున్నారు. దీంట్లో ఏంటంటే ఫ్రీగా హెల్త్ చెకప్ చేస్తున్నాము, అలాగే ఫ్రీ ఆఫ్ కాస్ట్ మెడికేషన్ కూడా ఇస్తున్నాము. అలాగే కొన్ని టెస్ట్ లైక్ ఈసీజీ కానీ, లేకపోతే షుగర్ కానీ, బీపీ కానీ, డెంటల్ స్కాన్ కానీ, ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నాము. దాంతోపాటు ఎక్కడ పెట్టలేదండి క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా ఈరోజు మనం ఈ క్యాంప్లో అనేది స్పెషల్గా చేస్తున్నాం. గుంటూరు రూరల్ మండలం ఏటుకూరులో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఏటుకూరు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఎగురవేసి ఎన్టీఆర్ కు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏటుకూరు టీడీపీ నాయకులు నిశంకర్రావు, అమర్నాథ్, ఉగ్గిరాల మార్కండేయులు, కుర్రా శ్రీహరి, నాగస్వామి, తరగతి శ్రీనివాసరావు, ఉగ్గిరాల పూర్ణ, అంకిరెడ్డి కృష్ణారావు పాల్గొన్నారు. స్థాపించి ఈ రోజుకి 44 సంవత్సరాలు పూర్తి 44వ సంవత్సరం వచ్చింది. అన్న నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ పేదవాడికి ఎంతో అండగా ఉంటుంది.
ఆడపిల్లలకి ఆస్తి హక్కు, కిలో 2 రూపాయలకే బియ్యం, ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి పెట్టాడు. పటాలి పట్టిన వ్యవస్థలని రద్దు చేయడం కానీ, అన్న నందమూరి తారక రామారావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఎంతో సేవలు అందించారు. సెంటినరీ ఇండియన్ బాప్టిస్ట్ క్రైస్ట్ మిషనరీ చర్చ్ గుండారావుపేట ఆధ్వర్యంలో మట్టల ఆదివారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చర్చి ప్రెసిడెంట్ మరియు మిషనరీ డి జాన్ మోహన్, పాస్టర్స్ జీవన్ కుమార్, ఇసాక్, సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చర్చి ప్రెసిడెంట్ మరియు మిషనరీ డి జాన్ మోహన్, పాస్టర్స్ జీవన్ కుమార్, ఇసాక్, సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఈ ఉత్సాహంలో మరి యేసుప్రభువారు మరి 2000 సంవత్సరాల క్రితం ఆయన గాడిద మీద ఎక్కి, ఆయన భారవాహక పశువు అయిన గాడిద మీద ఎక్కి ఆయన జయోత్సాహంతో ఆయన మట్టలు పట్టుకొని, యూదుల రాజా నీకు శుభం అని చెప్తూ, యూదుల రాజా నీకు జయము, ప్రభు పేరిట వచ్చి రాజు ఆస్వాదించబడును గాక అని చెప్పి, ఆనాడు యేసయ్య ఆయన రాజుగా ఆయన పాపల కొరకు కట్టబడినటువంటి గాడిద జీవితాలను ఆయన మార్చి, ఆయన దానికి అది మాకు దేవుడికి కావాల్సిందే అని చెప్పాడు యేసయ్య. సో గాడిద జీవితం ఎలాంటిదో మనకు తెలుసు. భారవాహి పశువు, వారి పాప భారం మోసుకుంటున్న సమస్తమైన వారారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని చెప్పాడు. అంతేకాదు నా కాడి మీ మీద ఎత్తుకోండి, మీకు మీ ప్రాణానికి విశ్రాంతి అని చెప్పాడు. నెహ్రూ నగర్ 8వ లైన్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా 56వ డివిజన్ నెహ్రూ నగర్ 8వ లైన్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నసీర్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు మహిళా సెక్రటరీ గుడిపల్లి వాణి, అరవపల్లి శ్రీను ఆధ్వర్యంలో వృద్ధులు 44 మందికి పంచ, చొక్కాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దాసరి రాజా మాస్టర్, మత్తిన శంకర్, కాలం ముకుందరావు, ఎర్రగొప్పు నాగేశ్వరరావు, వేములకొండ శ్రీనివాస్, గుడిపల్లి నవీన్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు నేతృత్వంలో తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో కేంద్ర పార్టీ ఆదేశాల మేరకు గత వైకాపా ప్రభుత్వ హయాంలో ప్రజా వ్యతిరేక విధానాలపై విరోచితంగా పోరాడి అత్యధిక కేసులు నమోదైన విభాగంలో గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణను ఎమ్మెల్యే గల్లా మాధవి దుశ్శాలువలతో సత్కరించారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి, స్వర్ణాంధ్ర 2027, 6 గ్యారంటీలు, యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన ఒక్క ఎన్డీఏ ప్రభుత్వంతోనే సాధ్యమని, అమరావతి ఏకైక రాజధానిగా శాసనసభ ఏకగ్రీవ తీర్మానం పంపడం పట్ల రావిపాటి సాయికృష్ణ హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి కృతజ్ఞతలు తెలిపారు. శంకర ఐ హాస్పిటల్ నందు ఈరోజు పిల్లల కంటి ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు ప్రీవియస్ ఐసీఎంఈ 2026 పేరుతో ఒక ప్రత్యేక వైద్య శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు పాల్గొని పిల్లల్లో కనిపించే కంటి సమస్యలు, వాటి నిర్ధారణ, చికిత్సా పద్ధతులపై వివరించారు. ఈ శిబిరంలో డాక్టర్ రఘురామరెడ్డి, డాక్టర్ మణికిరణ్ రెడ్డి, డాక్టర్ శశిధర్ తదితరులు పాల్గొన్నారు. బొంగరాల బీడు మహాప్రస్థానం అభివృద్ది కొరకు దాతలు ముందుకు రావాలని కల్లూరి రమణయ్య విజ్ఞప్తి చేశారు. మద్దినేని రామయ్య కుమారుడు వెంకటేశ్వర్లు, మల్లేశ్వరి దంపతులు మహాప్రస్థానం అభివృద్ది కోసం ₹1,00,000 విరాళ చెక్కును అందించారు. కల్లూరి రమణయ్య, కూనెల మాలకొండయ్య, మద్దినేని మాలకొండలరావు, నిమ్మగడ్డ అంకమ్మ చౌదరి, జంగాలపల్లి పార్థసారథి తదితరులు ఈ సందర్భంగా దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు. పెదకూరుపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం బయ్యవరం గ్రామంలో మార్కెటింగ్ యార్డు డైరెక్టర్ మందడి నారాయణ ఆదేశాల మేరకు గ్రామ పార్టీ టీడీపీ అధ్యక్షులు కడియం మోహన్ రావు జెండా దిమ్మ కట్టి జెండా ఆవిష్కరించారు. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తున్నారని గ్రామ ప్రజలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు, కార్యకర్తలతో విందు భోజనం.
కార్యకర్తలే టీడీపీ బలం బలగం. టీడీపీని అడ్రస్ లేకుండా చేస్తామన్న వారే అడ్రస్ లేకుండా పోయారు. మంత్రి లోకేష్ వ్యాఖ్యలు. కలెక్టర్ అన్సారియా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గా బదిలీ. నూతన కలెక్టర్ గా సాయికాంత్ వర్మ నియామకం. వాడవాడలా ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. రెపరెపలాడిన పార్టీ పతాకాలు. సంక్షేమానికి కేర్ ఆఫ్ టీడీపీ అన్న ప్రజాప్రతినిధులు, నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.